ఈ రోజు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర విశాఖ ఉక్కు నిర్వాసితులు సంఘం ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో గాజువాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి పాల్గొని ఉక్కు నిర్వాసితులకు పూర్తిగా న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వాసితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మనూరు వచ్చి మన కోసం మాట్లాడేళ్తున్నాయి. వీళ్ళు ఒక తెల్ల ఏనుగులాగా వీళ్ళు కూర్చొని తినేస్తున్నారు తప్ప వీళ్ళు ఎవరు పని చేయట్లేదు. ఇదేటే బాబు, నీ వల్ల అవపోతే అవలేదని చెప్పు. అవలేదని చెప్పకుండా నువ్వు తిట్లు, నువ్వు అలాగే మాట్లాడతావు. మీ నాయకులు అందరికి అదే స్క్రిప్ట్, కార్పొరేటర్ దాకా అదే స్క్రిప్ట్ ఇచ్చారు. అందరికీ అందరూ ఒకలాగే మాట్లాడతాం. మీరు చూడండి, అందరూ ఒకలాగే. ఇక్కడ వీళ్ళు పని చేయట్లేదు, వీళ్ళు నిర్వాసితులు కాదు, వీళ్ళు దొంగలు, లోపల పనే చేయరు. ఈ విధంగా మరి పని చేయకపోతే ఇంత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైడ్ స్టీల్ అని అంత పేరు మనకు వచ్చింది. ఇటువంటి స్టీల్ ఎక్కడ దొరకదు, అంత క్వాలిటీ ఉన్న స్టీల్. అటువంటి స్టీల్ ప్లాంట్ ని మీరు స్టీల్ ప్లాంట్ ని చెడ్డ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చెడ్డ, ఎంప్లాయీస్ ని, కాంట్రాక్ట్ లేబర్ ని, అందరినీ కూడా నిర్వాసులు అందరినీ కూడా చెడ్డగా చిత్రీకరించేటువంటి పనిలో మీరు ఉన్నారు. ఇది తప్పు. మీ వల్ల అవ్వకపోతే మీ వల్ల అవ్వట్లేదని ఒప్పుకోండి, అంతే తప్ప అవతల మీద నెట్టేకండి. మీరు ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడి ఇప్పుడే భూములు కోల్పోయి పనులు లేక మేము ఏడుస్తుంటే నువ్వు భారతదేశంలో అందరి దగ్గర వీళ్ళు పని చేయట్లేదు, వీళ్ళు ఖాళీ కూర్చుంటున్నారు. ఖాళీ కూర్చుంటే ఇన్ని టన్నులు స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు స్టీల్ ప్లాంట్ కొరకు వేలాది ఎకరాలు పాప తండ్రి నుంచి కుటుంబం అంతా కూడా స్టీల్ ప్లాంట్ కోసం దారాదత్తం చేస్తే, స్టీల్ ప్లాంట్ వస్తే ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ మనవళ్ళు మనవరాలు అందరూ బాగుంటారని మంచి మనస్తత్వంతో ఆ రోజుల పెద్దలందరూ కూడా స్టీల్ ప్లాంట్ కోసం ఈ భూములు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 25,000 ఎకరాల మీద ఈ యొక్క కూటమి ప్రభుత్వం కొన్నేసి వీళ్ళు దఫాలుగా డివైడ్ అండ్ రూల్ లాగా ప్రతి వారానికి లేకపోతే ప్రతి నెలకి ఫస్ట్ 500 చెప్పిన అలాగా తొలగిస్తూ, ఇప్పుడు వారానికి 500 చెప్పిన తొలగిస్తూ వీళ్ళు మొత్తం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని, కాంట్రాక్ట్ లేబర్ ని వీక్ చేశారు. ఫస్ట్ అంటే జనాల్ని ఫస్ట్ తగ్గిస్తూ ఆ ఉద్యమాన్ని వీక్ చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి తీరు ఎవరికి తెలియదు అనుకుంటున్నారో అందరికీ తెలుసు. ఈ విధంగా ఉన్నటువంటి నిర్వాసితుల్ని, ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని. గంగవరం పోర్టు వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కార్మిక సంఘాల పోర్టును ముట్టడించాయి. కార్మికులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదాని పోర్టు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సిపి గారు, డీసీపీ గారు, ఏసీపీ గారు సమక్షంలో గత 2 సంవత్సరాల కిందట మాకు అగ్రిమెంట్ వన్ టైం సెటిల్మెంట్ చేయడం జరిగినది. వన్ టైం సెటిల్మెంట్లో 27 లక్షల రూపాయలు ఎటువంటి షరతులు లేకుండా నేరుగా మీ అకౌంట్లో వేస్తామని చెప్పి ఈ రోజు వరకు మాకు 24 లక్షల రూపాయలు
80,000 రూపాయల వరకు వేసి 2,20,000 నుండి 2,30,000 రూపాయల వరకు కోత పెట్టి ఆ డబ్బులు అడుగుతూ ఉంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాము, రిటర్న్స్ పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు. యాజమాన్యం చెప్పిన ప్రకారంగా మళ్ళీ రిటర్న్స్ పెట్టడం జరిగింది. పెట్టేటప్పుడు కూడా పెట్టి ఇప్పుడు 6 నెలలు వ్యవధి అవుతుంది. ఈరోజు వరకు కూడా ఇదిగో అదిగో అని చెప్పుకుంటూ మమ్మల్ని మోసపూర్వక మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేస్తున్న కాకుండా మమ్మల్ని లేనిపోని కేసుల్లో నిరికించి ఆ కేసులు కూడా ఎత్తివేస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ కేసులు కూడా ఇంతవరకు ఎత్తివేయకుండా యాజమాన్యం వారు మొండిగా వ్యవహరిస్తుంది. కాబట్టి యాజమాన్యం వారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మా కార్మికుల కష్టాన్ని 2,20,000 30,000 రూపాయలు మాకు తక్షణమే ఈ యొక్క డబ్బులు బ్యాంకుల్లో పడాలి. లేని పక్షంలో దీనికంటే తీవ్రమైన ఉద్యమాన్ని చేసి ఆ రోజు ప్రాణత్యాగాలు ఎలాగైతే చేసి ఈ 27 లక్షల రూపాయలు సాధించుకున్నామో ఈ 2,20,000 రూపాయలు కూడా ప్రాణత్యాగాలు చేయడానికి కూడా వెనకాడమని చెప్పేసి నీ సభాముఖంగా తెలియజేస్తున్నా. 30 కోట్ల రూపాయలు చిల్లరగా బాకీ ఉంది. అది ఇవ్వటం లేదు. ఎందుకంటే మాకు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేస్తాం, మీకు మాకు సత్సంబంధాలు లేవు, ఇంకా మీరెవరో మాకు తెలియదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నా పేరు మాదప్పారావు. ఇప్పటికీ 2 సంవత్సరాల నుండి దోబుచ్చులాట ఆడుతుంది. ఏవియేషన్ రెగ్యులేషన్ కోఆర్డినేషన్ విషయంలో కేంద్ర టీడీపీ మంత్రి రామ్మోహన్ నాయుడు ఘోరంగా విఫలమయ్యారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ జరిగితే ఆ సమయంలోనూ మంత్రి రీల్స్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ అధికార ప్రతినిధులు రాష్ట్ర పరువును, దేశం పరువును తీశారు. గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి. కానీ ఈరోజు పరిస్థితులు చూసిన తర్వాత గడిచినటువంటి 18 మాసాలుగా ఈ మధ్యకాలంలో దాదాపు ఒక దశాబ్దన్నర కాలంగా ఎప్పుడు చూడనటువంటి ఒక పెద్ద ఇన్సిడెంట్ మన జూన్ 12వ తారీఖున ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ చూసాం. దాదాపు 232 మంది ప్యాసింజర్స్, ఫ్లైట్ కూలిపోయినటువంటి ప్రాంతంలో చదువుతున్నటువంటి మెడికోస్ దాదాపు 30-35 మంది మెడికోస్. ఇది ఒక చాలా పెద్ద ప్రపంచ ఫ్లైట్ యాక్సిడెంట్స్లో ఇదో పెద్ద ఘటన. అప్పటికే పెద్ద ఎత్తున వారి మీద విమర్శలు వచ్చినాయి. అటువంటి ఓ పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ కూడా వెళ్ళి రీల్స్ చేసుకున్నారు అనేటువంటి ఒక అపవాదు మన మీద వచ్చింది. దేశవ్యాప్తంగా మన మంత్రి గారిని అనేక జాతీయ మీడియా ఛానల్స్ కానీ అనేక మంది ప్రముఖులు కానీ విమర్శించినటువంటి పరిస్థితులు కూడా చూసాం. తీరా నిన్నటి గడిచినటువంటి 4 రోజులుగా అసలు జాతీయ మీడియా ఛానల్స్ వారు మాట్లాడుతున్నటువంటి తీరు చూసిన తర్వాత అసలు ఆ పొజిషన్లో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే దేశ ప్రజలకి, ముఖ్యంగా ఈ విమానయాన దాంట్లో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకి క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ మంత్రిత్వ శాఖని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారి మీద ఉంది. సరే, దాని వరకు వాళ్ళు వెళ్ళలేదు, దాని గురించి మాట్లాడట్లేదు. తీరా ఈ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు అయితే దీని మొత్తం వ్యవహారాన్ని మా లోకేష్ గారి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని చెప్పి జాతీయ మీడియాలో వారు మాట్లాడతారు. అసలు లోకేష్ ఎవరు? లోకేష్కి ఆ మంత్రిత్వ శాఖకి సంబంధం ఏంటి? దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో సంబంధించి ఒక శాఖకి మంత్రి ఆయన. దాదాపు 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్స్లో ఒక డిపార్ట్మెంట్కి ఆయన మంత్రి. ఆయన దేశంలో ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉందో దీన్ని దగ్గరుండి మానిటర్ చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు జాతీయ స్థాయిలో మీడియా చర్చల్లో పాల్గొని చెప్తా ఉన్నారు. అంటే కొంచెం కూడా సిగ్గనిపించలేదు. విమానయాన సంక్షోభానికి కేంద్ర మంత్రి కించరపు రామ్మోహన్ నాయుడు అసమర్థే కారణమని మాజీ ఎంపీ మార్గని భరత్ మండిపడ్డారు. రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ శాఖాపరమైన సమీక్ష నిర్వహించకపోవడమే సమస్యకు మూల కారణమని, ఆయన తక్షణమే రామ్మోహన్ నాయుడిని కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అంటే భారతదేశం పరువు పోయినట్టు కాదా ఈ యూజ్లెస్ మినిస్టర్ వలన?
ఇన్కాంపిటెంట్ మినిస్టర్ వలన, కేవలము అందులో తెలుగోడంట, సిగ్గు కూడాను. ఇన్కాంపిటెన్సీ ఇక్కడ ఏంటనేది క్లియర్గా కనబడతా ఉంది. ఇంకా ఇప్పటిదాకా ఇవన్నీ కూడా రెగ్యులేట్ అవ్వడానికి ఇంకొక వారం 10 రోజులు పడుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటనుకున్నారు, ఎవరైతే ఇప్పుడు ఈ ఆర్డర్ ఇచ్చిన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ మళ్ళీ ఆర్డర్ వెనక్కి తీసుకొని ఫిబ్రవరి దాకా టైం ఇస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక రకంగా ప్రైవేట్ వాళ్ళు, ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు బెట్టి చాకరీ అంటారు. మన పూర్వం రోజుల్లో గొడ్డి చాకరీ అని వినేవాళ్ళం. ఆ రకంగా గొడ్డి చాకరీ చేయిస్తూ ఉన్నారు. ఎంత దారుణమైన ఇన్సిడెంట్ అంటే వాళ్ళకి రెస్టింగ్ పీరియడ్ వారం రోజుల్లో చూసుకుంటే 36 గంటల మట్టుకు ఇస్తున్నారు. ఇందులో ఇంకొక దారుణమైన అంశం ఏంటో చెప్పమంటారా? ఇందులో ఎవరైనా వాళ్ళు లీవ్ తీసుకున్నారనుకోండి, ఒక పర్సనల్ లీవ్, కానీ ఆ లీవ్ కూడా 36 గంటల్లోకి మినహాయించేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక అర్జెన్సీ వచ్చి ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో లీవ్ పెట్టారనుకోండి, ఈవెన్ పైలట్స్ కానీ క్రూ కానీ ఎవరైనా కానీ వాళ్ళు వారం రోజుల పాటు గొడ్డు చాకరీ చేసేయాలి. వాళ్ళకి 36 అవర్స్ వర్తించదు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే ఇంత దారుణంగా మరి రామ్మోహన్ నాయుడు గారు ఈయన మంత్రి కింద ఉంటూ ఈ రకమైన కార్యక్రమం చేస్తూ కేవలం మిస్టేక్ ఏంట్రా అంటే లైట్గా తీసుకున్నాడు. పీరియాడిక్ రివ్యూ చేయకపోవడము ఇది ప్రధానమైన లోపం. నెంబర్ 2, ఫేజ్డ్ మేనర్లో ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ఇంప్లిమెంట్ చేసేదేదో ఫేజ్డ్ మేనర్లో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ తర్వాత నెక్స్ట్ ఫేజ్. మీరు సంవత్సరంన్నర టైం ఇచ్చారండి ఈ FDTL నార్మ్స్ని ఫాలో కావాలి అని చెప్పి. మరి దీనికి సంబంధించి పైలట్స్ ఉండాలి కదా. మరి పైలట్స్ని ఎంతమందిని హైర్ చేసుకున్నారు? ఆ పైలట్స్ ఈ పలానా 3 monthsకి 150-200 మంది పైలట్స్ని హైర్ చేసుకున్నాము. పోనీ ఇండియాలో లేరు ఆ కాంపిటెన్సీ ఉన్నవాళ్ళు, మేము వేరే దేశాల నుంచి తెచ్చుకున్నాము. ఇవన్నీ కూడా పీరియాడిక్ రివ్యూ చేయాలి కదా. ఎందుకు చేయలేదు? అంటే మీరు అంత లైట్గా తీసుకున్నారా? అంటే భారతదేశ బోలేబాబా డైరీ ఆహా ఓహో అని 2018లో చంద్రబాబు ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చింది. టీటీడీకి అదే డైరీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని అంటున్నారు డాక్టర్ తలే రాజేష్, రాజా నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ తలే రాజేష్, రాజాం నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తను. ఈ మధ్య కాలంలో బోలేబాబా డైరీస్ అని చెప్పి ఎక్కువగా మనం మీడియాలో వింటున్నాం. అయితే ఏంటి బోలేబాబా డైరీస్, దాని యొక్క కథా కమామిషి, దాని పుట్టుపూర్వోత్తరాల గురించి ఒకసారి మీ అందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఒకసారి గమనిస్తే 2018లో అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జూన్ 1వ తేదీన హర్ష్ ఫ్రెష్ డైరీస్ అనే ఒక సంస్థ టెండర్లు దాఖలు చేసింది. దేనికి? తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేయడం కోసం అని చెప్పి. దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఆ ఎంక్వైరీ కమిటీ అంతా కూడాను క్షుణ్ణంగా పరిశీలన చేసి హర్ష్ ఫ్రెష్ డైరీస్ ఉత్తరాఖండ్కి సంబంధించిన సంస్థ జెన్యూన్ అని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే జూన్ 26వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక మినిట్స్ లో దీన్ని పొందుపరచడం జరిగింది. హర్ష్ ఫ్రెష్ డైరీస్ అనేది ఒక జెన్యూన్ సంస్థ, దానికి నెయ్యిని కొనుగోలు చేసే శక్తి ఇవ్వచ్చు అని చెప్పేసి. అయితే హర్ష్ ఫ్రెష్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ మనం మాట్లాడాల్సింది బోలేబాబా అని మీకు అందరికి ఒక సందేహం రావచ్చు. అదే దాని గురించే చెప్పదలుచుకున్నాను. అయితే తర్వాత 2023న బోలేబాబా డైరీస్ సంబంధించి నెయ్యి కొనుగోలు చేయడానికి టెండర్లు ఇవ్వడం కానీ వాళ్ళ ద్వారా నెయ్యి సప్లై చేయడం కానీ జరిగింది. అయితే ఈ బోలేబాబా మరెవరో కాదు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హర్ష్ ఫ్రెష్ డైరీస్ కి ఆర్డర్ ఇచ్చారో వాళ్ళే రూపాంతరం చెంది బోలేబాబాగా అవతరించారు. ఇదిగోండి దానికి సంబంధించిన ఇది. ఈ క్రిసిల్ రేటింగ్స్ లో ఏం చెప్పారు అని అంటే, ఈ బోలేబాబా ఈజ్ సేమ్ యాజ్ ద హర్ష్ ఫ్రెష్ డైరీస్, అంటే రెండు కూడాను ఒకటే అని చెప్పి. అయితే ఇక్కడ నేను ప్రశ్నిస్తుంది ఒకటే,
2018లో మీరు ఏదైతే సర్టిఫికెట్ ఇచ్చారో కరెక్ట్ జెన్యూన్ అని చెప్పి మరి అదే డైరీ బోలేబాబాగా రూపాంతరం చెందింది. మరి అప్పుడు నుండి వాళ్ళే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిని ఇస్తున్నారు. అయితే ఇందులో కల్తీ జరిగింది అని అంటే 2018లో మీరు చెప్పిన నివేదిక అబద్ధమైనా అవ్వాలి, లేదా 2024 జూన్లో మీరు మాట్లాడారు టీటీడీ యొక్క నెయ్యి అనేది కల్తీ జరుగుతుంది అని చెప్పి, అప్పుడైనా మీరు అబద్ధం ఆడి ఉండాలి. ఎందుకంటే వారే ఆ ఉత్తరాఖండ్కి సంబంధించిన సోకాల్డ్ హర్ష్ ఫ్రెష్ డైరీసే ఇప్పుడు బోలేబాబానే మనకి నెయ్యి అనేది ఇస్తున్నారు. మరి అందులో కల్తీ జరిగింది అని అంటే దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? మీరే తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అప్పుడు మీరే సర్టిఫై చేశారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దాన్ని కంటిన్యూ చేశారే తప్ప వారికి ఏమి ఆపేయడం కానీ కొత్తగా వేరే కంపెనీలు తేవడం కానీ జరగలేదు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మీ రాజకీయాల కోసం, నీచ తుచ్చ రాజకీయాల కోసం ఒకప్పుడు మనుషులను వాడుకున్నారు. ఇప్పుడు ఈ విషయంలో దేవుణ్ణి, అంటే ఈ కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామిని మీరు వాడుకుంటున్నారు. మనుషులు అయితే శాపనార్థాలు పెడతారు. దేవుడి జోలికి వస్తే ఏం జరుగుతుంది అనేది రానున్న రోజుల్లోనే మనం చూడబోతున్నాం. ఆ దేవుడే దీనికి శిక్ష విధిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇక మీదట ఇలాంటివి ఇంత నీచ రాజకీయాలకు మాత్రం పాల్పడకండి అని చెప్పి మీకు ఒక సూచన ఇస్తున్నాను. ఇండిగో సంక్షోభంపై రాఘవులు రాష్ట్రం పారిశ్రామికంగా శరవేగంగా ముందుకు పోతుందని, లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలంటూ చంద్రబాబు ప్రభుత్వం కబుర్లు ఎక్కువగా చెప్పి అందుకు తగ్గట్టుగా కార్యాచరణ లేకుండా వ్యవహరిస్తుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి రాఘవులు ఎద్దేవా చేశారు. ఇక్కడికి ఆకర్షించబడ్డాయని చెప్పేసి చెప్తున్నారు. అయితే 20 బిలియన్ డాలర్లు వచ్చినట్టు ఈ 17 నెలల్లో. మరి ఆ డాలర్లన్నీ ఎక్కడికి పోయినాయో, ఎక్కడ ఉన్నాయో కూడా మనకి ఏం అర్థం కావడం. అలాగే 5 సంవత్సరాల్లో అధికారానికి వచ్చిన తర్వాత 2024-29 లోపల వారు గతంలో ప్రకటించింది $500 బిలియన్ ఆకర్షిస్తామని చెప్పేసి చెప్పారు. ఈ రకంగా మనం అంటాం మామూలు పరిభాషలో ఎత్తులు చెప్పుకోవడం వల్ల ఉపయోగమేమి ఉండదు. ఇటుగా గతంలో మనం ఆ ఎత్తులన్నీ ఎలా ఉన్నాయో ఆచరణలో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందని మేము భావిస్తున్నాం. అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వానికి సూచించేది ఏంటంటే ఈ రకంగా ప్రచారం కోసం యూట్యూబ్ పబ్లిక్ కన్నా నిర్దిష్టంగా రాష్ట్రానికి ఉపయోగపడే పారిశ్రామికీకరణ మీద కేంద్రీకరించాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇక్కడ ఉపాధిని సృష్టించే పరిశ్రమలు రావాలి, వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసే పరిశ్రమలు రావాలి. అంతేగాని విదేశీ పెట్టుబడులకి లాభం చేకూర్చే పద్ధతిలో ఇక్కడుండే సంపదని వాళ్ళకి అప్పగించే పద్ధతి ఉండే పెట్టుబడి మనకు అవసరం లేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అటువంటి ప్రయత్నం పెట్టుబడులు రావు, కానీ ఇక్కడ భూములు మాత్రం వాళ్ళకి దారాతత్వం చేసేస్తాం. మేము ఇక్కడ పెట్టుబడి పెట్టబోతున్నామని చెప్పేసి ఇంత భూమి ఇవ్వమని, ఇంత ఇవ్వమని చెప్తారు. వీళ్ళు భూములు అప్పగిస్తారు. అప్పగించిన తర్వాత ఖాళీగా పెట్టి ఆ తర్వాత లాభకరంగా అమ్ముకుని వ్యాపారం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సీఎంఆర్ జ్యువెలరీ మాల్ ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, బాలాజీ కలిసి ప్రారంభించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సీఎంఆర్ అంటేనే ఒక బ్రాండ్ అని, నమ్మకానికి మరో పేరు అని అయ్యన్న కొనియాడారు. గోల్డ్ షాప్ ఒకటి ప్రారంభోత్సవం చేసిన సంగతి మీకు తెలుసు. మరి సిఎంఆర్ అంటే ఒక బ్రాండ్. ఎందుకంటే నేను బ్రాండ్ అని ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ మొత్తం సిఎంఆర్ వచ్చిన తర్వాత అసలు గోల్డ్ అంటే ఏంటి, బట్టల షాప్ అంటే ఏంటి, క్వాలిటీ అంటే ఏంటి అన్నది ప్రజల్లోకి వెళ్ళింది, చాలా బలమానికి వెళ్ళింది. దానికి కారణం ఏంటంటే
సిఎంఆర్ ఒక బ్రాండ్. ఇందాక చెప్పాను నేను. ఎందుకన్నానంటే బ్రాండ్ అని ఎందుకన్నానంటే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని ప్రజల్లో కలిగించగలిగినటువంటి వ్యాపార సంస్థ సిఎంఆర్. రమణ గారు కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ఎదుకొచ్చారు. ఇద్దరు కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో 45 షోరూమ్స్ ఉన్నాయి, బట్టల షోరూమ్స్. అంటే రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రంలో 45 షోరూమ్స్ పెట్టి బ్రహ్మాండంగా వ్యాపారం రన్ చేస్తున్న సంస్థ సిఎంఆర్ సంస్థ. రెండవది ఏంటంటే గోల్డ్ షాపులు, ఈ గోల్డ్ షోరూమ్స్. అంటే పెద్దవారి నుంచి కింద స్థాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వరకు కూడా గోల్డ్ పెట్టుకుని ఆడవాళ్ళలో ఉంటుంది. మనకు తెలుసు కదా, ఆడవాళ్ళు బంగారం అంటే మొదటి నుంచి ఒక పెట్టుకోవాలనేటువంటి కోరుకుంటాయి. అందరూ కూడా ఇప్పుడు గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది. ఈ పెరిగిపోయిన దాని మీద కొంతమందికే అలంకరించుకునేటువంటి అవకాశాలు.